హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఉండాలి చూడుతున్నాను అనుకుంటున్నారా? ఏ లేదండి, నేనైతే వినాయకుడి పూజ మా పిల్లల కోసం చేసుకుంటున్నాను. ఇప్పుడు వినాయకుడి పూజ ఏంటని కూడా అడగవచ్చు. వినాయకుడి పూజ చవితి రోజే కాదండి, మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది పిల్లల కోసం, వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి బుద్ధి రావాలని నేనైతే ఆ కోరిక ప్రకారమే ఈ పూజ చేస్తున్నానండి. అది నెలకి 3 వారాలు అయితే పూజ చేసుకోవాలి. అది బుధవారం అండ్ శుక్రవారం. మీకు శుక్రవారం అవకాశం లేకపోతే మాత్రం బుధవారమే చేసుకోవాలండి. మెయిన్ అతనికి చాలా ఇష్టమైన రోజు బుధవారం అనమాట. పూజకు కూడా ఎక్కువ వస్తువులు ఏం అక్కర్లేదు. కొంచెం పువ్వులు ఉంటే చాలు. గరికి పూస, వడపప్పు, బెల్లం, లేక పాలుండలైనా చేసుకోవచ్చు, పప్పు ఉండలైనా చేసుకోవచ్చు అండి. తల్లికి ఏం ఆశ ఉంటుంది చెప్పండి? పిల్లల భవిష్యత్తు కోసమే కదండి. మీరు కూడా చేయండి. పూజ చాలా బాగుంటుంది. నా పూజ అయితే 3 వారాలు కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా పూజ ఎలా చేసుకున్నానో. మీరు కూడా చేసుకోండి పిల్లల కోసం, చాలా బాగుంటుంది. నేనైతే ఒక వారం పాలుండలు పెట్టుకున్నాను, ఒక వారం పప్పు ఉండలు పెట్టుకున్నాను. మీరు కూడా ఎలా మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.